హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో? ఏమైనా డౌట్స్? వాయిస్ ఓకేనా? వినిపిస్తుందా? Yes, sir. సో లాస్ట్ క్లాస్లో మనం వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం. వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం, వేరియబుల్ నేమ్స్ ఎలా ఇవ్వాలి, కరెక్ట్ వేరియబుల్ నేమ్స్ ఎలా ఉంటుంది, అండ్ అదేవిధంగా మల్టిపుల్ వేరియబుల్స్లోకి మల్టిపుల్ వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తాం. సో ఇవన్నీ మనం చూసాం అనమాట. ఓకే, సో లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్ క్లాస్. ఇవాళ టైప్ కన్వర్షన్ గురించి నేర్చుకుంటాం. అంటే టైప్ కన్వర్షన్ అనొచ్చు, లేదా టైప్ కాస్టింగ్ కూడా అనొచ్చు అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే ఒక డేటా టైప్ నుంచి అనదర్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయడం కానీ ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయడం కానీ, అదేవిధంగా ఫ్లోట్ వాల్యూ ఉంది, ఫ్లోట్ని ఇంటీజర్లోకి స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయడం, అదేవిధంగా స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ని నెంబర్లోకి కన్వర్ట్ చేయడం కానీ ఇంటీజర్లో కన్వర్ట్ చేయడం కానీ ఇలాంటివి ఉంటుంది అనమాట. ఓకే, సో వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక వాల్యూ తీసుకుందాం. సో ఫస్ట్ ఏదైనా సరే వాల్యూ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిందల్లా ఒక పైథాన్ ఫైల్ తీసుకోవాలి. సో ఆల్రెడీ మనకు పైథాన్ ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఆ ఫోల్డర్లో మనం లాస్ట్ క్లాస్లో మనం basic.py డేటా టైప్స్ వేరియబుల్స్ అని నేర్చుకున్నాం. సేమ్ దీనిలోనే టైప్ కన్వర్షన్ కూడా నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఈ ఫైల్ని మనం విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయాలంటే cmd ఎంటర్ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. ఈ ఫైల్ పాత్ వచ్చేసి మనకు విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అవుతుంది. ఇలా ఇక నేను ఏం చేస్తానంటే టైప్ కన్వర్షన్ అనేసి ఒక ఫైల్ తీసుకున్నాను, టైప్ అని తీసుకుంటాను, టైప్ సి అని తీసుకుంటున్నాను, .py, టైప్ సి .py అంటే టైప్ కన్వర్షన్ అనేసి నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక డేటా రాస్తున్నా. సపోజ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ అనేసి ఈక్వల్ టు స్ట్రింగ్ అని తీసుకుంటున్నా, ఎస్ ఈక్వల్ టు సపోజ్ 10 అని తీసుకుంటున్నా. సో ఇక్కడ మనకు ఎస్ అనేది నెంబర్ తీసుకున్నా, బట్ ఆ నెంబర్కి డబుల్ కోట్స్ ఇచ్చాను. ఏదైనా సరే ఒక వాల్యూకి డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఇచ్చాము అంటే ఆ వాల్యూ ఏమవుతుంది? స్ట్రింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు నెంబర్ లాగా ఉండే స్ట్రింగ్ అనమాట. సారీ, ఇప్పుడు నెంబర్ టైప్ స్ట్రింగ్ అనమాట మనకి. ఇప్పుడు నెంబర్ లాగా ఉండే స్ట్రింగ్ని నేను నెంబర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు మనకి ఏం చేస్తామంటే ఇక్కడ నేను ఏదైనా సరే S1 అని పెట్టుకుంటున్నాను. S1 ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎస్ అంటే ఇంటీజర్లే కన్వర్ట్ చేస్తున్నా. ఏదైనా సరే స్ట్రింగ్ లాగా ఉండే నెంబర్ని మనకు ఇంటీజర్లోకి మార్చాలంటే ఇంట్ ఆఫ్ అనేసి యూజ్ చేస్తాం. నా సిరీస్ ఇంట్ ఆఫ్ ఎస్. దీని ముందు నేను ఎస్ వాల్యూ టైప్ చెక్ చేస్తాను. సో టైప్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది మనకు? స్ట్రింగ్ అవుతుంది. ఆ స్ట్రింగ్ నేను చెక్ చేయాలి అంటే ఎక్కడైనా సరే అవుట్పుట్లో ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఆఫ్. ప్రింట్ మెథడ్లకి టైప్ ఎస్ అనేసి పెడుతున్నా. సేమ్ అదేవిధంగా నేను ఎస్1ని చెక్ చేయాలనుకున్నాను. ఎప్పుడైనా సరే ఇక్కడ ఉండే వాల్యూని మనకి ఇంటీజర్లోకి మార్చిన తర్వాత ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఆ వేరియబుల్ యొక్క టైప్ని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు వీటి యొక్క అవుట్పుట్ చూడాలి అంటే సో ఫస్ట్ మనం మన ఫైల్ అనేది ఇక్కడ పాత్ ఉండాలి, మన ఫోల్డర్ అనేది పాత్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్ యొక్క అవుట్పుట్ చూడాలి అంటే ఎవ్రీడే మనం ఏం చేయాలి? పైథాన్ స్పేస్ టైప్ c.py అని టైప్ చేయాలి. నవ్ ఎంటర్. నా సిరీస్ ఫస్ట్ ఇది మనకు స్ట్రింగ్ వచ్చింది, తర్వాత ఇంటీజర్ ఇంట్ అనేసి వచ్చింది. ఇలా ఎవ్రీ టైం నేను పైథాన్ స్పేస్ వాల్యూ, పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ చేయాలంటే చాలా కష్టం. దీనికి ఈజీ మెథడ్ ఏంటంటే ఎక్స్టెన్షన్స్ అనేసి ఉంటాయి కొన్ని. సో ఇక్కడ మీకు కొద్ది డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఇలా ఉంటుంది సింబల్. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఏం చేస్తారంటే పైథాన్ అని సెర్చ్ చేయండి. పైథాన్ అని సెర్చ్ చేస్తే మీకు పైథాన్ ఎక్స్టెన్షన్ ప్యాక్ అనేసి ఉంటుంది. లేకపోతే ఇక్కడ మనకు పైథాన్ పాత్, పైథాన్ డీబగ్గర్, పైథాన్. సో దీన్ని ఇన్స్టాల్ చేయండి. సో అన్ఇన్స్టాల్ చేస్తున్నా ఫస్ట్. ఇక్కడ ఇన్స్టాల్ ఇలా ఉంటుంది.
లేదనుకుంటే ఇంకా కొన్ని ఫైల్స్ ఉంటాయి మనకి. ఇక్కడ పైథాన్ అనేసి ఒక ఫైల్ ఉంది. సో ఇట్స్ ఏ సపోర్టెడ్ ఫైల్. నా ఇన్స్టాల్ చేస్తున్నా. సో ఈ ఫైల్ అవ్వచ్చు, లేకపోతే మనకు పైథాన్ పాత్ అవ్వచ్చు. సో ఇవన్నీ నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నా. ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ తర్వాత చూద్దాం. Python extension pack. No need this. Yeah. ఇక్కడ పైథాన్ అనేసి ఉంది చూడండి. పైథాన్ని మీరు ఇన్స్టాల్ చేయండి. సో జస్ట్ ఇన్స్టాల్. ఇలా ఇన్స్టాల్ చేయగానే మనకి ఏమవుతుందంటే సమ్ టైమ్స్ మనకు ఇలా ఇక్కడ ప్లే సింబల్ ఉంది చూడండి. ప్లే సింబల్ మనకి ఈ ప్లే సింబల్ మనకి ఇక్కడ వస్తుంది. లేదు ఇక్కడ రాలేదు అనుకోండి, ఇది రాలేకపోయినా నో ఇష్యూస్. సో పైథాన్ని మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ ఫైల్ని రన్ చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ నేను తీస్తాను. ఈ ఫైల్ని రన్ చేయాలనుకున్నా. రన్ చేయాలి అనుకుంటే ఇక్కడ సింబల్ వస్తుందంటే దీన్ని డైరెక్ట్గా క్లిక్ చేసినా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో నౌ సీస్ నేమ్ S1 ఈజ్ నాట్ డిఫైన్డ్ వస్తుంది. సో సమ్ టైమ్స్ ఇలా ఎర్రర్స్ వస్తాయి అనమాట మనకి. ఇది ఒకసారి వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. సమ్ టైమ్స్ మనకి ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్కి వచ్చేసి రైట్ క్లిక్ చేయండి. కొద్ది డౌన్కి వెళ్ళిన తర్వాత రన్ పైథాన్ అనేసి ఉంటుంది. చూడండి, కాపీ పైథాన్ పాత్, రన్ ఇంటరాక్టివ్ విండో, రన్ పైథాన్. ఇక్కడ చూడండి రన్ పైథాన్ అండ్ రన్ పైథాన్ ఫైల్ ఇన్ టెర్మినల్. రన్ పైథాన్ ఉంది, రన్ పైథాన్ ఫైల్ ఇన్ ద టెర్మినల్. సో జస్ట్ దీన్ని క్లిక్ చేయంగానే, ఈ వాల్యూని క్లిక్ చేయగానే నా సీస్ చూడండి అవుట్పుట్. అంటే ఎవ్రీ టైం మీరు ఫైల్ని మీరు పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ అనేసి అట్లా ఇవ్వకుండా మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఫైల్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఎప్పుడు ఎక్స్టెన్షన్ మీరు ఇన్స్టాల్ చేసి ఉండాలి. సో పైథాన్ అని ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసి ఉంటేనే ఈ కోడ్ మీరు ఈజీగా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్ మీదకి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు రన్ పైథాన్ అనేసి ఉంటుంది. రన్ పైథాన్ మీద హోవర్ చేసి ఇక్కడ ఆరో మార్క్ ఉందండి, దీంట్లో రన్ పైథాన్ అంటే రన్ పైథాన్ ఫైల్ ఇన్ టెర్మినల్ అనమాట. జస్ట్ దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే టెర్మినల్లో మనకు రన్ అవుతుంది. ఇలా అంటే ఈజీ మెథడ్ ఇది. లేదు నాకు ఓపిక ఉంది నేను ఇట్లా రన్ చేసుకోగలను అనుకుంటే సేమ్ పైథాన్ స్పేస్ మన ఫైల్ నేమ్ అలా ఇచ్చుకుంటే సరిపోతుంది. సేమ్ అవుట్పుట్ అనమాట. ఓకే, చాయిస్ మీదే అనమాట. ఎలాగో అంటే అలా చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్టెన్షన్ లైన్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ యారో మార్క్. ఇక్కడ కొన్నిసార్లు మనకి ఏమైతే రన్ కోడ్, ఇక్కడ రన్ ప్లే అనమాట. ఇది కొన్నిసార్లు ఎర్రర్ వస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ ఒకసారి అవుట్పుట్ రావచ్చు, ఒకసారి రన్ చేసినప్పుడు ఎర్రర్ వస్తూ ఉంటాయి. దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ కోడ్ ఎన్విరాన్మెంట్ మీదకి వచ్చేసి రైట్ క్లిక్ చేసి రన్ పైథాన్ అంటే రన్ పైథాన్, దీనిలో రన్ పైథాన్ ఇన్ టెర్మినల్ ఇలా చేస్తే మనకి ఇట్లా అవుట్పుట్ వస్తుంటుంది. ఓకే, సో ఇలా చేయండి, బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి. ఓకే, సో నో ఇప్పుడు ఒక స్ట్రింగ్ని నేను ఏం చేశానంటే ఇంటీజర్లోకి మార్చాను. సేమ్ అదేవిధంగా n ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏం చేస్తున్నా అంటే ఒక నెంబర్ తీసుకుంటున్నాం. నెంబర్ని స్ట్రింగ్లోకి మార్చాలనుకుంటున్నాం. నెంబర్ని స్ట్రింగ్లోకి మార్చాలి అంటే సో ఇక్కడ మనకు n1 ఈక్వల్ టు str ఆఫ్ n అనేసి ఇస్తున్నా. సో ఇప్పుడు ఇది నెంబర్ మనకి ఎలా తెలుసు నెంబర్ అనేసి? సో మనం ఆల్రెడీ కొన్ని హింట్స్ మనం చెప్పుకున్నాం. అంటే ఏదైనా సరే వాల్యూ సేమ్ అలాగే రాసామంటే అది మనకు నెంబర్ అయిపోద్ది. ఆ నెంబర్కి మనకు పాయింట్ ఏదైనా సరే యాడ్ చేసామంటే అది ఫ్లోట్ అవుతుంది మనకు. సో ఈ విధంగా మనకు ఉంది అంటే ఇట్స్ ఇంటీజర్ అనమాట. మనకి ఈ ఇంటీజర్ని స్ట్రింగ్లోకి మార్చాలంటే str అనే మెథడ్ని యూజ్ చేస్తాం. str ఆఫ్ వేరియబుల్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్ అంటే ఆ 10 ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చినట్టు అనమాట. ఎన్లో ఏముంది 10 ఉంది, ఆ 10 ఇక్కడ ఇచ్చినట్టు. అప్పుడు ఏమైతే మనకి n1 అనేది సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ n1. ఇప్పుడు n1 ఏమొస్తుంది మనకు? స్ట్రింగ్ అనేసి వస్తుంది. ఇప్పుడు నెంబర్ని స్ట్రింగ్లోకి మార్చడం ఎలా అనేసి. ఓకే, సో నౌ రన్ చేస్తున్నా. రైట్ క్లిక్, రన్ పైథాన్ చూడండి ఇట్స్ ఏ స్ట్రింగ్ అనమాట. సేమ్ అదేవిధంగా ఫ్లోట్లోకి మార్చాలనుకుంటున్నా. n2 ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఎన్ని ఫ్లోట్లోకి మార్చాలనుకుంటున్నా. ఫ్లోట్లోకి మార్చిన తర్వాత అవుట్పుట్ చూడాలనుకుంటున్నా. n2ని చూడాలి, అవుట్పుట్ చూస్తున్నా నేను అంతే. టైప్ చూడట్లేదు, అవుట్పుట్ చూస్తున్నా. అవుట్పుట్ చూడంగానే నాకు అర్థమైపోద్ది. సో నా మళ్ళీ రన్ చేయాలనుకుంటే సేమ్ అదే విధంగా రన్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ రన్ కమాండ్ అయినా మనం రన్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి మనకు సమ్ టైమ్స్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మనకి n2 చూడండి ఎర్రర్ వస్తుంది. మనకు ఆల్రెడీ ఇచ్చినా సరే ప్రాబ్లం అవుతుంది.
అన్నీ క్లియర్ చేసుకొని అప్పుడు మళ్ళీ రన్ చేయాలి మనం. అలా రన్ చేస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది సమ్ టైమ్స్. ఓకే, లేదనుకుంటే మనం ఏం చేద్దాం అంటే టెర్మినల్కి వెళ్ళేసి అలా అయినా సరే ఓపెన్ చేయండి. అందుకే మనకు మన కోడ్ మన కమాండ్స్ యూజ్ చేసుకొని చేస్తేనే బెస్ట్ చాయిస్ అనమాట. పైథాన్ స్పేస్ టైప్ సి .py. సో నవ్ రన్ చూడండి 10.0 అనమాట. సో 0.0 అనేసి వచ్చింది అంటే ఇది ఫ్లోట్ లెక్ కన్వర్ట్ అయింది. అదేవిధంగా నేను ఏం చేస్తున్నా అంటే ఫ్లోట్ వాల్యూ తీసుకుంటున్నా. n3 = 1.5 అనేసి ఇలా తీసుకున్నా, 1.4 అని తీసుకుంటున్నా. ఈ ఫ్లోట్ వాల్యూని ఇంటీజర్ లెక్ మార్చాలనుకున్నా. అప్పుడు ఏం చేస్తున్నా అంటే n4 = int of n3 అంటున్నా. అప్పుడు మనకి n4 వాల్యూ మనకి చెక్ చేస్తే ప్రింట్ ఆఫ్ n4 వాల్యూ చెక్ చేస్తే ఏమొస్తుంది మనకు అవుట్పుట్ 1 వస్తుంది. సో ఇక్కడ ఉండే పాయింట్ వాల్యూ మనకి వెళ్ళిపోయి సో నౌ ఇట్స్ ఏ 1 అనమాట. ఓకే, ఇక్కడ ఉండే పాయింట్ వాల్యూ మొత్తం తీయేస్తుంది, మనకు ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రమే మనకు రిటర్న్ అవుతుంది. ఇట్స్ ఇంటీజర్ వాల్యూ. క్లియరా? సో ఇది టైప్ కన్వర్షన్ గురించి అనమాట. సో ఎస్టీఆర్ అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంట్ ఆఫ్, ఎస్టీఆర్ ఆఫ్, ఫ్లోట్ ఆఫ్. ఓకే, ఫ్లోట్ ఆఫ్, ఎస్టీఆర్ ఆఫ్, ఇంట్ ఆఫ్. ఏదైనా సరే ఒక డేటాని మనకు ఒక టైప్ నుంచి ఇంకో టైప్ లైక్ మనం మారుస్తున్నాం. ఇక్కడ ఉండేది 3 టైప్సే: ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్. వాటిలో ఉండే డేటాని సో మనకు కావాల్సిన టైప్స్ లైక్ మనం మారుస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా బూల్ అనేసి కూడా ఉంది మనకి, బులియన్ అనమాట. సో ఇప్పుడు మనకి సపోజ్ బూల్ 1 = ట్రూ అనేసి ఇస్తున్నాం. బూల్ 1 = ట్రూ అని ఇస్తున్నాం. ఈ బూల్ 1ని ఇంటీజర్ లెక్ మార్చాలనుకుంటున్నా. బూల్ 1ని ఇంటీజర్ లెక్ మార్చచ్చా, మార్చలేమా? మార్చచ్చా, మార్చలేమా? ట్రూని ఇంటీజర్ లెక్ మార్చాలనుకుంటున్నా, మార్చచ్చా? మీకు సైన్స్లో కానీ ఎక్కడైనా సరే మీకు చాప్టర్లో వచ్చింటుంది ఆన్ ఆఫ్. ఆన్ అంటే 1 అని, ఆఫ్ అంటే 0 అని. సేమ్ లైక్ ఇక్కడ ట్రూ అంటే 1 అని, ఫాల్స్ అంటే 0 అనేసి వస్తుంది. ఇప్పుడు ఈ బులియన్ ట్రూ అనే వాల్యూని నేను ఇంటీజర్ లెక్ మార్చాలనుకుంటున్నా. ఇంటీజర్ లెక్ మారిస్తే ఏమవుతుంది అంటే 1 లెక్ వస్తుంది. ట్రూ అనేది 1 లెక్ వస్తుంది. కావాలంటే చూద్దాం. సో b1 = int ఆఫ్ బూల్ 1 అనేసి ఇస్తున్నా. ఇప్పుడు మనకు b1ని ప్రింట్ చేయాలనుకున్నా, ప్రింట్ ఆఫ్ b1. సో నౌ లాస్ట్ వాల్యూ మనకు ప్రింట్ అనేది లాస్ట్ స్టేట్మెంట్ అనమాట. మనకి నౌ సిరీస్ 1 వచ్చింది చూడండి, ఇట్స్ ఏ 1. అదేవిధంగా ఇక్కడ మనకు ట్రూ అనేది ఫాల్స్ ఇస్తున్నాం, ఫాల్స్. ఇప్పుడు మనకు b1 వాల్యూ ఏమొస్తుంది, 0 రావాలి. సో నౌ సిరీస్ 0. ఓకే, బులియన్ వాల్యూస్ని కూడా ఇంటీజర్ లెక్ కన్వర్ట్ చేసుకుంటున్నాం మనం. ఓకే, ఇలా మనకి ఏదైతే పాసిబిలిటీ ఉందో వాటిలోకే కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రింగ్ ఐలాండర్ ఉంది, స్ట్రింగ్ అనేది ఐలాండర్ ఉంది, ఐలాండర్ని నెంబర్లోకి మార్చగలమా? సో అలాంటి పాసిబుల్ అవ్వదు అనమాట. స్ట్రింగే, ఒరిజినల్ స్ట్రింగే అనమాట. బట్ నెంబర్ లాగా ఉండే స్ట్రింగ్ని మనం ఏదైనా సరే ఇంటీజర్లకు మార్చుకోవాలనుకుంటే మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఓకే, క్లియరా? సో ఇలాంటి చాలా ఉంటాయి. మీరు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని టైప్ కన్వర్షన్స్ అనేసి సెర్చ్ చేసామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైప్ కన్వర్షన్స్ మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఒక మెథడ్ ఉంది. సో అదే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి డేటా నేను తీసుకోవాలి. దట్ ఇస్ ద ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అవుట్పుట్ కోసం నేను ప్రింట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. మన వేరియబుల్లో ఏ డేటా ఉన్నా యూజర్కి చూపించాలి ఆర్ ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ అనే మెథడ్ ఉంది. అదేవిధంగా మనకు యూజర్ దగ్గర నుంచి డేటా నేను తీసుకోవాలనుకుంటున్నా. యూజర్ దగ్గర నుంచి నేను డేటా ఏదైనా తీసుకోవచ్చు. యువర్ నేమ్ తీసుకోవచ్చు, యువర్ ఏజ్ తీసుకోవచ్చు, లేదనుకుంటే యువర్ నెంబర్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. యూజర్ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయాలనుకున్నా. కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని నేను యూజర్కి ప్రింట్ చేయాలి మళ్ళీ. సో దట్స్ ద కాన్సెప్ట్ ఇన్పుట్ అనే మెథడ్ అనమాట. మెథడ్ కానీ ఫంక్షన్ కానీ అనొచ్చు. మెథడ్ కానీ ఫంక్షన్ కానీ అంటున్నాము అంటే ఇన్పుట్కి ఎండింగ్లో బ్రాకెట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇంట్ బ్రాకెట్, ఫ్లోట్ బ్రాకెట్, ఎస్టీఆర్ బ్రాకెట్. వీటి ఏమంటే మెథడ్స్ అనొచ్చు, ఫంక్షన్ అనొచ్చు. ఇన్పుట్ ఫంక్షన్ అనొచ్చు, ఇన్పుట్ మెథడ్ కూడా అనొచ్చు. ఓకే, చాలా ఇంపార్టెంట్ అనమాట వాటిని. నెక్స్ట్ ఇన్పుట్ అనే దాని గురించి చూద్దాం. సో ఇక్కడ నేను ఇంకో ఫైల్ తీసుకుంటున్నా, inp.py. inp.py అనేసి నేను మెథడ్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే యూజర్ దగ్గర నుంచి ఏదైనా సరే డేటా తీసుకోవాలనుకుంటున్నా, అంటే యూజర్ దగ్గర నుంచి వాళ్ళ నేమ్ తీసుకోవాలనుకుంటున్నా. ఇన్పుట్
బ్రాకెట్లో నేను ఏంటంటే అసలు ఏమే కానీ ఎంటర్ చేయను నేను. ఇక్కడ ఏమే కానీ ఎంటర్ చేయను. ఏం ఎంటర్ చేయకపోతే ఏమవుతుందంటే యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి inp.py కదా. సో పైథాన్ స్పేస్ inp.py ఎంటర్. నాసిస్ ఇక్కడ మనకు సో పైథాన్ ఈజ్ నాట్ రికగ్నైజ్. సో మనకి స్పెల్లింగ్ ఏమంటుంది, పైథాన్ చూడండి స్పెల్లింగ్ రాంగ్ పడింది. పైథాన్ స్పేస్ inp.py. నాసిస్ ఇక్కడ ఇన్పుట్ అడుగుతోంది బట్ మనకు టైప్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ అది ఏంటి అనేసి మనకు అర్థం కావట్లేదు. ఏంటి యూజర్ దగ్గర నుంచి ఏం అడగాలి అనేసి మనం ఇక్కడ ఇవ్వాలి. అది ఏదైనా సరే మనం నెంబర్ ఇచ్చామంటే నెంబర్ డైరెక్ట్గా రాసుకోవచ్చు. యూజర్ దగ్గర నుంచి ఏం అడగాలి, సో ఎంటర్ యువర్ నేమ్ అనేసి అడగాలనుకుంటా. ఎంటర్ యువర్ నేమ్ అనేది ఒక క్యారెక్టర్స్ అనమాట. ఆ క్యారెక్టర్స్ని మనం ఎప్పుడైనా సరే ఎంటర్ చేయాలి అంటే కంపల్సరీ సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ మనం రాయాలి. సో ఇక్కడ రాస్తున్నా ఎంటర్ యువర్ నేమ్ అని రాస్తున్నా. ఎంటర్ యువర్ నేమ్. సో మీ నేమ్ని ఎంటర్ చేయండి అనేసి. సో నో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే సో టర్మినల్ నేను Ctrl+C మళ్ళీ నేను టైప్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పైథాన్ స్పేస్ inp.py అనేసి ఇస్తున్నా. ఎంటర్ చూడండి ఎంటర్ యువర్ నేమ్ వచ్చింది. ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు సపోజ్ నేను శివ అనేసి ఇస్తున్నా. నౌ ఎంటర్ ఇస్తాను. ఏమొచ్చింది, ఏమీ రాలేదు. ఇంకా జస్ట్ ఎంటర్ చేస్తున్నాం అంతే. ఇంకా దాన్ని యూజ్ చేసుకోవట్లేదు మనం. బట్ ఇప్పుడు ఈ శివ అనే నేమ్ని నేను యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ వస్తున్న డేటా అంటే ఇక్కడ మనకి యూజర్కి ఎంటర్ యువర్ నేమ్ అని చూపిస్తుంది. వాళ్ళు ఏదైనా సరే డేటాని టైప్ చేస్తే ఆ డేటాని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలంటే దీని ముందు మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం. సపోజ్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ నేమ్ తీసుకుంటున్నాం. అండ్ అదేవిధంగా ఇంకో డేటా అడగాలనుకుంటున్నాం. సో నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఇంకొక నేమ్ అడగాలనుకుంటున్నాం. సో ఎంటర్ యువర్ ఏజ్ అనేసి అడగాలి. ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ ఏజ్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసి చూపించాలనుకున్నా. కంబైన్ చేసి చూపించాలి అంటే ప్రింట్ ఆఫ్ నేమ్ కామా ఇక్కడ ఏజ్ కాబట్టి వేరియబుల్ నేమ్ సపరేట్గా ఇవ్వాలి ఏజ్. ఇప్పుడు నేమ్ని ఏజ్ని నేను కంబైన్ చేయాలంటే ప్లస్ అనేసి తీసుకుంటున్నాను. జనరల్గా చూపిస్తున్నాను అంతే. ఇది ఈ ప్లస్ గురించి కొంచెం పక్కన పెట్టేయండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నేమ్ ప్లస్ ఏజ్ అనేసి ఇస్తున్నా. ఓకే, సో ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం మనకి ఏమొస్తుందో. ఫస్ట్ మనకి ఎంటర్ చేద్దాం. ఫస్ట్ కోడ్ని రన్ చేస్తున్నా. రన్ చేయగానే ఫస్ట్ ఏం అడుగుతుంది, ఎంటర్ యువర్ నేమ్ అడుగుతుంది. సో మనం ఏదన్నా సరే రాసిన నేమ్ వచ్చేసి నేమ్ లెక్ స్టోర్ అవుతుంది. సపోజ్ ఐలాండర్ అని రాస్తున్నా. నెక్స్ట్ మనకి నేను ఎంటర్ ఇవ్వగానే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది ఇన్పుట్. నెక్స్ట్ ఏం అడుగుతుంది, ఎంటర్ యువర్ ఏజ్. సో 10 అనేసి ఎంటర్ చేస్తున్నా. నో ఎంటర్ చేయగానే చూడండి ఏమొచ్చింది, ఐలాండర్ 10 వచ్చింది. అంటే ఐలాండర్ 10 అనేది మనకి ఏమవుతుందంటే కంబైన్ అవుతుంది. సో వీటి యొక్క అవుట్పుట్ మనకి వచ్చేది ఏంటంటే మనకు హ్యాష్లో ఇస్తున్నా. సపోజ్ మనం ఏదైతే అడుగుతామో ఆ రెండు కంబైన్ అయితే అవుతుంది అనమాట. సో కంబైన్ నేమ్ అండ్ ఏజ్ అనమాట. సో యాడ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే కంకాటినేషన్ అంటాం. ఇక్కడ మనకు వచ్చే డేటా ఏ టైప్లో ఉంటుంది కూడా మీరు చూడాలి. ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు చెక్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్. అదేవిధంగా నేను ఇక్కడ ఏజ్ని కూడా నేను ప్రింట్ చేస్తున్నా. అంటే ఏజ్ నా ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చిన టోటల్ వాల్యూ కూడా మనము చెక్ చేయొచ్చు. ఇక్కడ మనకు ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇక్కడ వస్తున్న టోటల్ వాల్యూ కూడా నేను చెక్ చేస్తున్నా టైప్ ఏంటి అనేసి. చూడండి ఎన్ని స్టెప్స్ రాస్తున్నామో అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినదే. ఇవన్నీ మీరు నీట్గా ప్రాక్టీస్ చేస్తేనే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఎక్కడ ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. సో నౌ సీ దిస్ రన్ చేస్తున్నా. ఫస్ట్ ఎంటర్ యువర్ నేమ్, సపోజ్ ఐలాండర్ అని చేస్తున్నా. నౌ ఎంటర్ చేయగానే చూడండి ఇదేంటి స్ట్రింగ్. ఇట్స్ ఎ టైప్ అనేది స్ట్రింగ్ అనమాట. నెక్స్ట్ ఏజ్ ఎంటర్ చేయాలనుకున్నా 10 అని ఇస్తున్నా. 10 అనేది మన దృష్టిలో ఏంది, అది ఇంటీజర్ అనమాట. బట్ అక్కడికి వచ్చినప్పుడు చూడండి ఏమొచ్చింది, స్ట్రింగ్ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా రెండు కంబైన్ చేసినప్పుడు కూడా మనకు వచ్చిన రిజల్ట్ స్ట్రింగే.
యూజర్ దగ్గర నుంచి ఏ డేటా ఇంటీజర్ అవ్వచ్చు, ఏది తీసుకున్నా సరే మనకు అది కన్వర్ట్ అయ్యే డేటా ఏంటంటే, అంటే మనకు వచ్చే డేటా ఏంటంటే స్ట్రింగ్ డేటా మనకు వస్తుంది. అది మాత్రం తెలిసి పెట్టుకోవాలి. ఓకే, ఆ రెండు స్ట్రింగ్స్ని నేను కంబైన్ చేస్తున్నాను కాబట్టి రెండు యాడ్ అయ్యేసి మనకి ఇలా వస్తుంది, రెండు యాడ్ అయ్యేసి మనకు వస్తుంది అనమాట. రైట్. ప్లస్ అనేది ఏంటంటే కంకాటినేషన్. కంకాటినేషన్ అంటే కలపడం, రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు వీటి మిడిల్లో స్పేస్ కావాలనుకున్నా, ఐలాండర్ స్పేస్ 10 అనేసి కావాలనుకున్నా, అప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ సింగిల్ కోట్ ఆ డబుల్ కోట్స్ ఏదైనా ఇచ్చేసి మళ్ళీ కంబైన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వచ్చే నేమ్కి ఇక్కడ వచ్చే ఏజ్కి మిడిల్లో ఒక స్పేస్ని నేను యాడ్ చేస్తున్నా. మళ్ళీ రన్ చేద్దాం, నేమ్ ఐలాండర్ 15 అనేసి ఇస్తాను. నౌ సీ దిస్, మళ్ళీ చూడండి ఐలాండర్ 15. సో మనకి ఇక్కడ స్పేస్ అయితే రాలేదు, స్పేస్ తీసుకోవట్లేదు అసలు. ఓకే సారీ, టైప్లో ఇచ్చాను ఇది. ఓకే, నా సిరీస్ మళ్ళీ రన్ చేస్తున్నా. ఐలాండర్ అండ్ 10. నా సిరీస్ ఇక్కడ చూడండి, ఐలాండర్ స్పేస్ 10 అనేసి వచ్చింది. ఓకే, ఐలాండర్ స్పేస్ 10. ఇక్కడ నేను స్పేస్ ఇస్తున్నా కాబట్టి స్పేస్లో వచ్చింది. ఇప్పుడు నేను ఏం కావాలనుకుంటున్నా అంటే, నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటంటే ఇలా కావాలనుకున్నా. సో మై నేమ్ ఈజ్, ఇక్కడ మనము ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ కావాలనుకుంటున్నా, కామా మై ఏజ్ ఈజ్ ఇక్కడ. సో ఇక్కడ ఎంటర్ చేసే నేము, ఇక్కడ ఎంటర్ చేసే ఏజ్, ఈ రెండు తీసుకొని నాకు ఫైనల్గా రావాల్సిన అవుట్పుట్ ఏంటంటే మై నేమ్ ఈజ్, ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ నేమ్ రావాలి ఇక్కడికి, మై ఏజ్ ఈజ్ ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తామో అది కావాలనుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ చిన్న ప్రోగ్రామ్ రాసి చూద్దాం. సో దీన్ని బేస్ చేసుకుని ఇదంతా కామెంట్లో పెట్టేస్తున్నాయన, ఏది చేద్దాం, ఇదంతా కామెంట్లో పెడుతున్నాం. సో ఇవన్నీ ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ తర్వాత చేయాలి. సో 3 డాట్స్, నెక్స్ట్ ఇలా 3 పెట్టాము అనేసి అనుకుంటే మనకి ఏమవుతుందంటే మల్టీ లైన్ కామెంట్ అయిపోద్ది. 1 2 మల్టీ లైన్ కామెంట్ ఇది. ఇప్పుడు ఇది ఇగ్నోర్ చేస్తాం, మనకు ప్రింట్ అనేది అవ్వదు అనమాట ఇది. సో నాకు కావాల్సిన ఫైనల్ అవుట్పుట్ ఇది. అంటే మనకు కావాల్సిన ఇన్పుట్ డేటా ఏం కావాలి, నేమ్ అడగాలి, ఏజ్ అడగాలి. సో నేమ్ అడగాలి, ఏజ్ అడగాలంటే సో ఇక్కడ మనకు నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నేమ్, యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఏజ్, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏజ్. సో వీళ్ళ దగ్గర నుంచి 2 డేటా తీసుకోవాలి. నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, ప్రింట్లో మై నేమ్ ఈజ్ అనేది స్ట్రింగ్ అలాగే ఉండాలి. ఈ స్ట్రింగ్కి ఇక్కడ కోలన్ కూడా రాయాలి. దీనికి ఏం యాడ్ అవ్వాలి, నేమ్ అనే వేరియబుల్ యాడ్ అవ్వాలి. చూడండి, మై నేమ్ ఈజ్ అనేసి కోలన్ ఉండాలి, కోలన్ తర్వాత మనకు నేమ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి ఏముందంటే కామా కూడా యాడ్ అవ్వాలి. సో దాని తర్వాత కామా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్ని ఒక వేరియబుల్ని మనం కంబైన్ చేయొచ్చు. ఆ వేరియబుల్ కూడా మనకు స్ట్రింగ్ అయితేనే, గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్తోనే మనం యాడ్ చేయాలి. ఎక్కడ, ఇన్ ద పైథాన్లో ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్ని యాడ్ చేయాలి. ఒక స్ట్రింగ్ని నెంబర్తో యాడ్ చేయకూడదు, ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. సో నో ప్లస్ ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, స్ట్రింగ్ తీసుకున్నా కామా యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ కంకాటినేషన్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ కామా ఉంది అంటే ఇక్కడ కూడా రాసేయచ్చు డైరెక్ట్గా. ఇక్కడ ఏం రాయాలంటే మై ఏజ్ ఈజ్, ఇక్కడ నేను ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ప్లస్, ఇక్కడ మనకు కావాల్సిన వేరియబుల్ ఏజ్. దట్స్ ఇట్, ఇలా. ఓకే, సో నా ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నా, ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తున్నా. సో శివ ఎంటర్, సో 25. సో నౌ ఎంటర్, మై నేమ్ ఈజ్ శివ అండ్ మై ఏజ్ ఈజ్ 25. ఇలా మనము ఏదైనా సరే మనకు కావాల్సిన స్టేట్మెంట్లో కూడా మన దగ్గర వస్తున్న వేరియబుల్స్ని మనం యాడ్ చేయొచ్చు.
బట్ ఇలా మల్టిపుల్ వాల్యూస్ మనం యాడ్ చేస్తూ వెళ్తే ఈ వేరియబుల్స్ అనేది అంటే ఇక్కడ స్ట్రింగ్ కంకాటినేషన్ అనేది చాలా టఫ్ అయిపోద్ది. ఇలా మనకు ఉండే వాటిని మనకు కావాల్సిన వేరియబుల్స్ని యాడ్ చేయాలంటే అనదర్ మెథడ్ ఉంది. దాన్ని ఏంటంటే ఫార్మేట్ అంటాం. ఫార్మేట్ అనే మెథడ్. ఆ ఫార్మేట్ అనే మెథడ్ ఎలా రాస్తామంటే సో ప్రింట్ ఆఫ్ ఎఫ్ అనేసి ఫస్ట్ ఇస్తాం. ఎఫ్ మళ్ళీ స్ట్రింగ్ ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఇస్తాం, స్ట్రింగ్ ఇస్తాం. ఆ స్ట్రింగ్లో మనకు కావాల్సిన డేటా ఇస్తున్నాం. సో మై నేమ్ ఈజ్ ఇలా బ్రాకెట్ మళ్ళీ కామా, ఇక్కడ మనకు వేరియబుల్ని ప్రింట్ చేయాలి. కామా నెక్స్ట్ మళ్ళీ మై ఏజ్ ఈజ్. ఇక్కడ మనకు ఏజ్లో వస్తున్న డేటా ఈడ ప్రింట్ అవ్వాలి, నేమ్లో వస్తున్న డేటా ఈడ ప్రింట్ అవ్వాలి. బట్ ఎఫ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎఫ్ మీన్స్ ఫార్మేట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నేమ్ని ప్రింట్ చేయాలంటే ఈ ఫార్మేట్ లోపల ఏదైనా సరే వేరియబుల్ని ప్రింట్ చేయాలంటే ఫ్లవర్ బ్రాకెట్ తీసుకొని అక్కడ వేరియబుల్ రాయాలి. ఫ్లవర్ బ్రాకెట్ తీసుకొని వేరియబుల్ రాయాలి. అదేవిధంగా ఇక్కడ రాయాలి అనుకుంటే ఫ్లవర్ బ్రాకెట్ తీసుకొని ఏజ్ రాయాలి. చూడండి, ఇది ఈజీగా ఉందా చూడండి. ఇక్కడ మొత్తం అంతా స్ట్రింగే, ఇది మొత్తం అంతా స్ట్రింగే. బట్ ఈ స్ట్రింగ్లో ఎక్కడైతే మన వేరియబుల్ని యాడ్ చేయాలి అనేసి అనుకుంటే ఫ్లవర్ బ్రాకెట్, ఇది యాక్సెప్ట్ చేయాలి అంటే కంపల్సరీ ఇక్కడ ఎఫ్ అనేసి మెన్షన్ చేయాలి. ఎఫ్ మీన్స్ ఫార్మేట్ అనమాట. ఓకే, క్లియరా? నౌ ఇప్పుడు రన్ చేద్దాం. రన్, మళ్ళీ నేమ్ ఇస్తున్నా, ఎంటర్, ఏజ్ ఇస్తున్నా, ఎంటర్. నా సేస్ మై నేమ్ ఈజ్ శంకర్, మై ఏజ్ ఈజ్ 78. మై నేమ్ ఈజ్ శంకర్, మై ఏజ్ ఈజ్ 78. ఓకే, ఇక్కడ ఏదైతే ఇచ్చామో రెండు స్టేట్మెంట్స్ మనకు అదే ప్రింట్ అవుతున్నాయి సేమ్. ఓకే, అండ్ అనదర్ మెథడ్ కూడా మనకుంది. సో ఇదే డేటా నేను తీసుకుంటున్నా. ఇక్కడ ఎఫ్ అనేసి ఇవ్వకుండా, ఇక్కడ నేమ్ అనేసి ఇవ్వకుండా ఎక్కడైతే డైనమిక్గా డేటా కావాలనో అక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఇస్తున్నా. చూడండి, ఎక్కడైతే డైనమిక్గా రావాలో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఇస్తున్నా. ఎండింగ్లో డాట్ ఫార్మేట్. ఈ ఫార్మేట్ లోపల ఏవైతే వేరియబుల్స్ ఇక్కడ ప్రింట్ చేయాలనో అవి ఇక్కడ ఇవ్వాలి. నేమ్ కామా ఏజ్. ఇప్పుడు మనకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ వేరియబుల్ ఇచ్చింటామో ఆ ఫస్ట్ వేరియబుల్ ఈ ఫ్లవర్ బ్రాకెట్లోకి వస్తుంది. ఏదైతే సెకండ్ వాల్యూ ఇచ్చింటామో ఆ సెకండ్ వాల్యూ దీంట్లోకి వచ్చింటుంది. పొరపాటున ఈ వాల్యూస్ అనేది ఆర్డర్ మారింది అంటే ఇక్కడ వచ్చే ప్రింట్ అయ్యే ఆర్డర్ కూడా మారిపోద్ది. కావాలంటే చూడండి, ఇక్కడ నేమ్ ప్లేస్లో ఏజ్ అనేసి ఇస్తున్నా, ఈ ఏజ్ ప్లేస్లో నేమ్ అనేసి ఇస్తున్నా. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోండి మీరు ఫస్ట్. సో ఈ కేసెస్లో మనకి ఒకసారి మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. సో నౌ అప్ యారో, ఎంటర్. సో నేమ్ వచ్చేసి ఐలాండర్. నౌ ఎంటర్. నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ 70. నౌ ఎంటర్ చూడండి. మై నేమ్ ఈజ్ 70 ఉంది, మై ఏజ్ ఈజ్ ఐలాండర్ ఉంది. ఓకే, సో రివర్స్ అయిపోయింది చూడండి మనకి. అందుకోసం మనకి ఇవి ఒక ఆర్డర్లో ఇవ్వాలి. ఓకే, 1 minute ప్లీజ్, 1 minute అండి. ఓకే, ఇక్కడ ఏదైనా సరే మనకు ఆర్డర్ ఇచ్చేది ఎలా ఉండాలంటే ఇక్కడ ఏ వేరియబుల్ ఏది ఫస్ట్ రావాలి, ఏది సెకండ్ రావాలి, ఏది థర్డ్ రావాలి అనేసి ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ స్ట్రింగ్ మొత్తం ఉంటుంది. ఎండింగ్లో మనకు వచ్చే స్ట్రింగ్కి డాట్ ఫార్మేట్ అని యాడ్ చేస్తున్నాం. దాంట్లో ఇచ్చే వాల్యూస్ వచ్చేసి మనకు ఒక ఆర్డర్ లాగే ఉండాలి. ఫస్ట్ దాంట్లో ఏది ఉండాలి, సెకండ్ దాంట్లో ఏది ఉండాలి అనేసి ఒక ఆర్డర్గా ఉంటేనే అది ప్రింట్ అవుతుంది. ఆర్డర్ మిస్ అయింది అంటే ఆ ఆర్డర్ ప్రకారమే మనకు వస్తుంది ఇక్కడ. ఓకే, క్లియర్? ఈ 3 మెథడ్స్లో మనకు ఒక స్ట్రింగ్ లోపల వేరియబుల్స్ని మనం ప్రింట్ చేస్తాము. సో అన్నిటికంటే టఫ్ ఏంటంటే ఇదనమాట. సో ఫస్ట్ది స్ట్రింగ్ ప్లస్ వేరియబుల్ ప్లస్ స్ట్రింగ్ ప్లస్ వేరియబుల్ ప్లస్ ఇవన్నీ టఫ్ అనమాట. మనకు కావాల్సినట్టు ఏదైనా సరే ప్రింట్ చేసుకోవాలి అంటే ఫార్మాట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండ్ అనదర్ ఫార్మాట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఓకే, ఇక్కడ అన్నిట్లో మనకు ప్రతిదీ రాసుకోకుండా ఏం చేస్తాము అంటే బ్రాకెట్స్ ఇచ్చేస్తాం. ఒక ఆర్డర్లో కావాలనుకుంటే డాట్ ఫార్మాట్ ఇచ్చేసుకొని ఈ విధంగా ప్రింట్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను యూజర్ దగ్గర నుంచి 2 నెంబర్స్ తీసుకోవాలనుకున్నా. 2 నెంబర్స్ తీసుకోవాలి. ఆ 2 నెంబర్స్ అడిషన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, డివిజన్ చేయాలి అంటే సబ్ట్రాక్షన్ కూడా చేయాలి. సో ఈ వాల్యూస్ నేను చేయాలనుకుంటున్నా. యూజర్ దగ్గర నుంచి 2 వాల్యూస్ తీసుకోవాలి. ఆ 2 వాల్యూస్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ 4 ఆపరేషన్ చేయాలనుకుంటున్నా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఆపరేటర్స్ వస్తుంది. ఆ ఆపరేటర్స్లో ఇవన్నీ మళ్ళీ చేయాలి. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ యాడ్ అనేసి ఒక మెథడ్ తీసుకున్నా. ఆ యాడ్ అనే ఫైల్ నేమ్ తీసుకున్నా.
డాట్ పీవై ఎంటర్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇన్పుట్ నుంచి 2 నెంబర్స్ తీసుకోవాలి కాబట్టి num1 ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్, అదేవిధంగా num2 ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్. ఓకే, ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్. వచ్చిన వాల్యూస్ని నేను అడిషన్ చేయాలనుకున్నా. సో ప్రింట్ ఆఫ్ num1 ప్లస్ num2, ఇంతే కదా మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్, ప్లస్సే కదా. సో ఫస్ట్ రన్ చేద్దాం. సో యాడ్ డాట్ పీవై కదా మనకి. సో వాల్యూ ఇక్కడ ఏదైనా సరే అన్వాంటెడ్ మొత్తం డేటా మొత్తం ఉంది, ఇదంతా క్లియర్ చేసుకోవాలంటే క్లియర్ అని రాయండి. క్లియర్ ఎంటర్ ఇవ్వండి, మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది. క్లియర్ అనమాట. ఓకే, సో నౌ ఈ టెర్మినల్లో మనకు ఏదైనా సరే క్లియర్ అవ్వాలంటే డేటా. నౌ ఇప్పుడు నేను యాడ్ డాట్ పీవైని రన్ చేయాలనుకుంటే పైథాన్ స్పేస్ యాడ్ డాట్ పీవై. నౌ ఎంటర్. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 1 2 3 అనేసి ఇస్తున్నా. ఎంటర్ సెకండ్ నెంబర్ 1 2 3 అనేసి ఇస్తున్నా. ఇప్పుడు మనకు 1 2 3 1 2 3 అనేసి ఇంటీజరే ఇచ్చాను అనుకుంటున్నా నేను. బట్ ప్రింట్లో నేను ఏం చేస్తున్నా అంటే num1 ప్లస్ num2 అంటే num1 ప్లస్ num2 ఇస్తున్నా. నౌ ఎంటర్. ఏమొచ్చింది? 1 2 3 1 2 3 అనేసి వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే ఒక స్ట్రింగ్స్ని మనం యాడ్ చేస్తే అదే యాజ్ ఇట్ ఈస్గా మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ num1ని నేనేం చేయాలి, ఇంటీజర్లోకి మార్చాలి. ఇంటీజర్లోకి మార్చాలి అంటే మళ్ళీ ఇక్కడ బ్రాకెట్లో మనం ఏం చేయాలంటే int ఆఫ్ num1 పెట్టాలి, int ఆఫ్ num2 పెట్టాలి. దాని బదులు ఇక్కడ ఎంటర్ చేసే టైంలోనే ఇంటీజర్లోకి మనం మార్చేయచ్చు. ఎలా అంటే ఈ మొత్తం ఫంక్షన్ని int ఆఫ్ వాల్యూ రాసాను. అదేవిధంగా ఈ మొత్తం డేటాని మనకు ఇంటీజర్లోకి మార్చాలంటే int ఆఫ్ ఈ విధంగా. ఇప్పుడు వచ్చే డేటా మనకి ఏమవుతుంది అంటే ఇంటీజర్లోకి కన్వర్ట్ అయ్యి num1లోకి వస్తుంది, ఇంటీజర్లోకి కన్వర్ట్ అయ్యి num2లోకి వస్తుంది. ఇప్పుడు వాల్యూ చూద్దాం. మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా, మళ్ళీ 1 2 3 ఇస్తున్నా, నెక్స్ట్ 1 2 3 ఇస్తున్నా. రిజల్ట్ ఏమొస్తుంది? 2 4 6 వస్తుంది. నౌ ఎంటర్. 2 4 6. ఓకే, ఇంటీజర్లోకి కన్వర్ట్ అయింది డేటా, ఇంటీజర్ నుంచి కన్వర్ట్ అయిన డేటా num1లోకి వచ్చింది, num2లోకి వచ్చింది. ఇంటీజర్ వాల్యూ డేటా ఇక్కడికి వచ్చింది. సేమ్ అదేవిధంగా ఇంటీజర్లోకి ఎలాగో కన్వర్ట్ అయిపోయింది కదా, ఇంకా ఏమైనా చేయండి. సో ప్రింట్ ఆఫ్ సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటే num1 మైనస్ num2 ఒకేసారి వచ్చేస్తుంది డేటా మొత్తం. అదేవిధంగా మల్టిప్లికేషన్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ num1 స్టార్ని ఇంటూ అంటాం, ఇట్స్ ఏ num2. అదేవిధంగా డివిజన్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ num1 బై num2. ఇక్కడ మిడిల్లో రాసే వాటిని ఏమంటారంటే ఆపరేటర్స్ అంటాము. వీటిని ఆపరెంట్స్ అంటాం. వేరియబుల్స్ని ఆపరెంట్స్ అంటాం, మిడిల్లో ఉండే వాల్యూని ఆపరేటర్ అంటాము. ఈ ఈక్వల్ని కూడా ఆపరేటర్ అంటాం. ఈక్వల్ని ఆపరేటర్ అంటాం, ప్లస్ని ఆపరేటర్ అంటాం, మైనస్ని ఆపరేటర్ అంటాం, ఇంటూని ఆపరేటర్ అంటాం, డివిజన్ ఇలా ఆపరేటర్ అంటాం. వీటన్నింటిని నెక్స్ట్ కాన్సెప్ట్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. సో క్లియరా? సో ఇప్పుడు రన్ చేద్దాం. సో పైథాన్ రన్ చేస్తే 2 వాల్యూస్ని అడుగుతుంది. సో నేను 290 ఇస్తున్నా, సెకండ్ వాల్యూ 100 ఇస్తున్నా. సో 290 100 ఇస్తున్నా. 290 100 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే 390 190 29 000 219. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నా అంటే మీరు ప్రింట్ చేయాల్సింది ఎలా ఉండాలి అంటే మీకు ఇస్తున్న టాస్క్ అనమాట. నాకు ప్రింట్ చేయాల్సింది ద num1 అండ్ num2 యాడ్ ఈజ్. ఓకే, ద num1 అండ్ num2 అంటే మీకు ఒక మీనింగ్ఫుల్గా రాసుకోండి దాన్ని కావాలంటే అనేసి వచ్చి మనకి ఏం కావాలి అంటే మీరు ఎంటర్ చేసే num1 ఇక్కడ ప్రింట్ అవ్వాలి, ఎంటర్ చేసే num1 ఇక్కడ ప్రింట్ అవ్వాలి, ఎంటర్ చేసే num2 ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ అడిషన్ ఆర్ యాడ్ ఏదైనా సరే రాసుకోండి. దాని యొక్క రిజల్ట్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి, రిజల్ట్ ఇక్కడ రావాలి. అదేవిధంగా ద num1 అండ్ num2 సబ్ ఈజ్. అదేవిధంగా ద num1 అండ్ num2 మళ్ళీ ఈజ్ మల్టిప్లికేషన్. అదేవిధంగా ద num1 అండ్ num2 డివిజన్ ఈజ్. నాకు ఇలా రావాలి, నాకు డేటా ఇలా డైరెక్ట్గా వద్దు,
దాని నంబర్ మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ నంబర్ యొక్క డేటా ఇడికి రావాలి. మీరు ఏదైతే నెంబర్ 2ని మీరు ఎంటర్ చేశారో ఆ డేటా ఇడికి రావాలి. ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ అనేది ఈ ఎండింగ్లో రావాలి. అదేవిధంగా మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ మీరు ఒక మీనింగ్ఫుల్గా రాస్తా అన్న హ్యాపీ. నాకు మాత్రం మీరు ఎంటర్ చేసే నెంబర్ ఇక్కడ రావాలి, ఫస్ట్ నెంబర్ ఇక్కడ రావాలి, సెకండ్ నెంబర్ ఇక్కడ రావాలి, దాని యొక్క రిజల్ట్ ఇక్కడ రావాలి. ఓకే, దాని యొక్క ఆపరేషన్ ఇక్కడ రాయాలి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలా కూడా రాయాలి. ఓకే, క్లియరా? సో ఈ విధంగా నాకు నెక్స్ట్ క్లాస్కి మీరు సబ్మిట్ చేయాలి. ఓకే, ఏమైనా డౌట్ ఉందంటే నాకు మెసేజ్ చేయండి. మీరు రాసిన కోడ్ నాకు పిక్ తీసి పెట్టండి, అది తప్ప రాగానే నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఆపరేటర్స్ అనమాట. సో ఆపరేటర్స్లో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి ఏంటి అని చూద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్. సో వీటిలో బిట్వైజ్ అనేది ఆప్షనల్, జస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మనకు నో నీడ్ అనమాట. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏదైనా సరే క్యాలిక్యులేషన్ పార్ట్. ఇప్పుడు మనం చెప్పాం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, దాంట్లోనే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ కూడా అర్థమెటిక్ ఆపరేషన్లోకి వస్తాయి. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ అంటే రెండు వాల్యూస్ని కంపేర్ చేయడం ఎలా యూజ్ చేయ అంటే రెండు వాల్యూస్ని ఎలా కంపేర్ చేయొచ్చు? మనం రెండు వాల్యూస్ని ఎలా కంపేర్ చేయొచ్చు? ఈక్వలా కాదని కంపేర్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ అంటే ఒక వాల్యూ కంటే బిగ్గరా స్మాలరా అని కంపేర్ చేయొచ్చు. అదేవిధంగా ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ అన్ఈక్వల్ గ్రేటర్ దాన్. సో అలాంటివి మనకు చాలా ఉంటాయి. ఈక్వలా, నాట్ ఈక్వలా, గ్రేటర్ దానా, లెస్ దానా, గ్రేటర్ దాన్ ఈక్వల్టా, లెస్ దాన్ ఈక్వల్టా. సో ఇవన్నీ కంపారిజన్ ఆపరేటర్లు ఉంటాయి. లాజికల్ ఆపరేటర్స్ అంటే టూ స్టేట్మెంట్స్ అనేది ఓకే అయితేనే, టూ స్టేట్మెంట్స్లో ఏదో ఒకటి ఓకే అయితేనే, ఒక స్టేట్మెంట్ ఓకే అయితే ఇంకొకటి అంటే దాన్ని రివర్స్లో చేసుకోవడం. అంటే లాజికల్ ఆపరేటర్లు ఏమొస్తాయంటే అండ్, ఆర్, నాట్. అండ్ అనేది ఏంటంటే రెండు స్టేట్మెంట్స్ కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఆర్లో రెండు స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ ట్రూ అయితే చాలు. అదే నాట్లో ఎస్ అయితే నో అవుతుంది, నో అయితే ఎస్ అవుతుంది. అదే అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ అంటే అసైన్ చేయాలి, ఒక వాల్యూని అసైన్ చేయడం. ఈక్వల్, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, ఇంటూ ఈక్వల్, డివైడ్ ఈక్వల్, అలాగా ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడం ఎలాగా. నెక్స్ట్ ఐడెంటిటీ. సో ఈ వాల్యూ ఉందా లేదా, అండ్ ఈ వాల్యూ దీనికి సంబంధించిందా కాదా. మెంబర్షిప్, ఈ వాల్యూ ఎస్ ఆర్ నో అంటే ఈజ్ అనేసి వాడతాం. మెంబర్షిప్ అంటే దీంట్లో ఉందా లేదా, ఇన్ ఈజ్ అనమాట. ఈజ్ నాట్, ఇన్ నాట్ ఇన్, ఇలాంటి యూజ్ చేస్తాం. అంటే ఈ వాల్యూ ఈ లిస్ట్లో ఉందా లేదా, ఇది దీనికి సంబంధించిందా కాదా, ఇలా. ఓకే, అదేవిధంగా బిట్ వైజ్ అనమాట, దాన్ని బైనరీ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి. సో ఇది ఆప్షనల్ అనమాట. మళ్ళీ లాస్ట్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో మీకు ఆల్రెడీ ఇవాళ నేను ఒక డాక్యుమెంట్ అనేది మీకు షేర్ చేశాను. అదే డాక్యుమెంట్ ఈ నోట్స్ అనమాట. మీరు సపరేట్గా రాసుకుంటే అవసరం లేదు. నేను ఇంకా ఎండింగ్లో ఇంకా చాలా యాడ్ చేయాలి. డైలీ కొద్దిగా యాడ్ చేస్తుంటాను. సో మీకు ఎండ్ ఆఫ్ ది డేకి ఈ మొత్తం సబ్జెక్ట్ మొత్తం అయిపోయే సబ్జెక్ట్ టైంకి మొత్తం నోట్స్ అంతా మీకు ఇక్కడే ఉంటుంది. ఓకే, మీరు మళ్ళీ సపరేట్గా ఇక్కడ ఉండే డాక్యుమెంట్ మీరు ఫాలో అయ్యే అవసరం లేదు, మీరు రాసుకుంటే అవసరం లేదు, రన్నింగ్ నోట్స్ రాసుకుంటే అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఈ ఫైల్ మీకు షేర్ చేశాను కాబట్టి ఓన్లీ వ్యూ అవుతుంది మీకు, అంతే. దాన్ని ఎడిట్ చేయడానికి కానీ ఏం చేయడానికి ఉండదు, ఓన్లీ వ్యూ అవుతుంది. మీరు ఆ వ్యూ చేసుకొని మీరు కావాలంటే రన్నింగ్ నోట్స్ కావాలంటే మీరు రాసుకోవచ్చు. ఓకే, దీనిలో ఏదైనా చేంజెస్ ఉన్నాయి అంటే నేను చేంజ్ చేస్తాను మళ్ళీ. ఓకే, సో మీరు కావాలంటే మీ చాట్ బాక్స్లో ఒకసారి చెక్ చేయండి. ఈ కాన్సెప్ట్స్ ఆల్రెడీ నేను చెప్పింది అనమాట. ఇన్పుట్, గెటింగ్ డేటా ఫ్రమ్ యూజర్. సో ఫంక్షన్, ఇట్ ఆల్వేస్ టేక్ ఇన్పుట్ యాజ్ ఎ స్ట్రింగ్. సో యూ కెన్ కన్వర్ట్ ఇంట్ ఫ్లోట్ ఎక్సెట్రా ఇఫ్ యూ నీడ్. సో ఇలా నేమ్, ఏజ్ తీసుకున్నాం. హలో నేమ్ అండ్ హలో ఏజ్. ఇక్కడ కామా కూడా ఉంది. కామా కూడా కంకాటినేషన్ లాగే వర్క్ అవుతుంది. కామా ప్లస్ రెండు ఒకేలాగే ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి, మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ప్రింట్లో మనకి ఫార్మేట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట మనం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. అర్థమెటిక్ ఆపరేషన్లో ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, దీన్ని ఫ్లోర్ కూడా అంటాం మనకి. సో డబుల్ స్లాష్,
పర్సంటేజ్, డబుల్ స్టార్ అంటే ఎక్స్పోనెన్షియల్ అనమాట మనకి. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్, అసైన్ చేయడం, ఈక్వల్, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, ఇంటూ ఈక్వల్, డివైడ్ బై ఈక్వల్, పర్సంటేజ్ ఈక్వల్, ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్, ఫ్లోర్ ఈక్వల్. అదేవిధంగా కంపారిజన్ ఆపరేటర్, డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. అదే లాజికల్ ఆపరేటర్, అండ్ ఆర్ నాట్, ఐడెంటిటీ ఆపరేటర్, ఈజ్ నాట్, మెంబర్షిప్ ఆపరేటర్, ఇన్ నాట్ ఇన్. అదేవిధంగా బిట్ వైజ్ ఆపరేటర్, అండ్ ఆర్, క్యాప్ ఇలాంటివన్నీ మనం యూజ్ చేస్తుంటాం, బట్ ఎక్కువగా అండ్ ఆరే ఎక్కువ ఇంపార్టెంట్ అంతే, మళ్ళీ మిగతాది ఏం అవసరం లేదు మనకి. ఓకే, సో ఫస్ట్ ఆపరేటర్ 1 అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఒకటి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ ఇలాంటివి. సో నా సీజ్ ఏ ప్లస్ బి చేద్దాం అనుకుంటున్నా. ఇది స్ట్రింగ్లో ఇచ్చాను నేను, అంటే యూజర్ కనిపించడానికే, బట్ మనకు జరిగే ఆపరేటర్ ఇదనమాట, ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ 15 అనుకున్నా, బి అనేది 4 అనుకున్నా. ఏ ప్లస్ బి ఏమవుతుంది, 19 అవుతుంది. ఏ మైనస్ బి 11, ఏ ఇంటూ బి 60, అది ఏ బై బి 3.75. సో ఇక్కడ మనకు ఏ డబుల్ స్లాష్ బి. సో నాకు తెలిసి ఇది రిమైండర్ వాల్యూ కాదు, కోఎఫిషియంట్ వాల్యూ అనుకుంటుంది. కోఎఫిషియంట్ అనుకుంటాను, ఒకసారి నేను చెప్తాను. ఇక్కడ ఉంటుంది, ద ఫ్లోర్ డివిజన్ రౌండ్స్ ద రిజల్ట్ డౌన్ టు ద నియరెస్ట్ హోల్ నెంబర్. అంటే మనకి ఇది డివిజన్ అవుతుంది, 3.75 అనేసి అవుతుంది. దానికి ఏమైతుంది, ఫ్లోర్ అనే దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ డౌన్ టు నియరెస్ట్ వాల్యూ. 3.75కి డౌన్ టు నియరెస్ట్ వాల్యూ ఏమవుతుంది, 3 అవుతుంది. 3.1కి, 3.2కి, 3 అప్ టు 9 వరకు మనకు నియరెస్ట్ డౌన్ టు వాల్యూ ఏంటంటే ఇట్స్ 3 అనమాట. ఇక్కడ రాశాను చూడండి, ద ఫ్లోర్ డివిజన్ డబుల్ స్లాష్ రౌండ్స్ ద రిజల్ట్ డౌన్ టు ద నియరెస్ట్ హోల్ నెంబర్ చేస్తుంది మనకు. పాయింట్ ఫ్లోర్ నెంబర్ కాకుండా, అంటే ఫ్లోట్ వాల్యూస్ అంటే డెసిమల్ నెంబర్స్ కాకుండా మనకి హోల్ నెంబర్ చేస్తుంది మనకి. దానికి డౌన్ టు నియరెస్ట్ వాల్యూ అంటే ఇట్స్ 3 అవుతుంది మనకు. క్లియరా? సో ఇలాగా. అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ పవర్ అనమాట, 15 పవర్ ఆఫ్ 4 వస్తుంది మనకు. 15 పవర్ ఆఫ్ 4 వాల్యూ 50625 ఇలా వస్తుంది. సో ఇవన్నీ ఒకసారిగా ప్రాక్టీస్ చేద్దాం మనం. నేను యూజర్ దగ్గర నుంచి తీసుకోవట్లేదు, యూజర్ దగ్గర నుంచి తీసుకోకుండా నేను డైరెక్ట్గా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నట్టే అర్థమెటిక్ డాట్ పీవై ఎంటర్. సో ఇక్కడ మనకు 2 వాల్యూస్ తీసుకున్నాం, num1 ఈక్వల్ టు, లేకపోతే ఇక్కడ ఉండే డేటానే కాపీ పేస్ట్ చేద్దాం. మళ్ళీ ఎందుకు అంత రిస్క్ ఎందుకు, ఇక్కడ ఉండే డేటానే కాపీ పేస్ట్ చేస్తాను కదా. మళ్ళీ నేను ఇవన్నీ తీయేస్తాను. నేను ఇక్కడ హ్యాష్ అని పెట్టేద్దాం, కామెంట్స్ అనమాట. కానీ ప్రింట్ ఆఫ్ వాల్యూ సిరీస్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ ఇచ్చాం, బట్ ఒకటే లైన్లో మనం ఇవ్వకూడదు ఇప్పుడు, అందుకు నెక్స్ట్ లైన్లో ఇస్తున్నాం. ఏ ఈక్వల్ 15, బి ఈక్వల్ 4 ఇస్తున్నాం. వాడి యొక్క వాల్యూ చూడాలంటే ఇక్కడ ఉన్న వాల్యూకి కామా ఇచ్చాను అంటే దాని పక్కన మనకు ప్రింట్ అవుతుంది. మనకు ఏ ప్లస్ బి ఈక్వల్ టు, దాని పక్కన మనకు రిజల్ట్ వస్తుంది. అది ఏ మైనస్ బి, దాని పక్కన రిజల్ట్ వస్తుంది. ఏ ఇంటూ బి, దాని పక్కన రిజల్ట్ వస్తుంది. ఏ బై బి ఇలా. ఓకే, దీంట్లో ఎర్రర్స్ ఏం లేకుండా చూసుకోండి ఫస్ట్. ఓకే, నా సిరీస్ ఎంత పర్ఫెక్ట్. నా రన్ చేద్దాం. సో దీన్ని మనకి ఏం చేద్దాం అంటే రైట్ క్లిక్, రన్ పైథాన్, ఇక్కడ రన్ పైథాన్ ఫైల్ ఇన్ టెర్మినల్. 19 11 60 3.75 3 3 50625. క్లియరా? సో ఇవి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనమాట మనకి. ఓకే, క్లియరా? సో ఇవన్నీ మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఫస్ట్ దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఎక్స్ ఈక్వల్ 5 ఉంది అంటే ఒక 5 అనే వాల్యూని ఎక్స్లోకి నేను అసైన్ చేస్తున్నా. ఇట్స్ ఏ ఈక్వల్ ఆపరేటర్. ఈక్వల్ అనేది ఏం చేస్తున్నా అంటే 5ని ఎక్స్లోకి అసైన్ చేస్తున్నా. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 2 అనమాట. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అని దాని మీనింగ్. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకు ప్లస్ ఈక్వల్ టు అని దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అని దాని మీనింగ్ వస్తుంది. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 అనమాట. ఎక్స్ ఇంటూ ఈక్వల్ టు 3 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 3 అనమాట. అలా రిమైనింగ్ అన్నీ సేమే అనమాట. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. అప్పుడు 5 ప్లస్ 2 5 మైనస్ 1 5 ఇంటూ 3 5/2 5
ఫ్లోర్ 2, 5% 3, 5 ఎక్స్పోనెన్షియల్ 3. ఆ మీనింగ్లో వస్తాయి మనకి ఇవన్నీ. ఓకే, సో దాని విధంగా మనకు ప్రింట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు. ఇవన్నీ నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసుకొని డైరెక్ట్గా నేను పేస్ట్ చేస్తాను. అసైన్ డాట్ పీవై. సో మీరు ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేయాలి. నౌ ఎక్స్ ఈక్వల్ టు 5 అనేసి ఒక వాల్యూ తీసుకుంటున్నాం. ఆ వాల్యూకి ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అనేసి దాని మీనింగ్. అదేవిధంగా ఇక్కడ మీనింగ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఇక్కడ ఉండే వాల్యూ 1. అదేవిధంగా ఇక్కడ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 3. ఇక్కడ ఉండే వాల్యూనే మనం తీసుకునేది ఎక్స్ బై 2, ఎక్స్ ఫ్లోర్ 2, ఎక్స్ పర్సెంటేజ్ 3, ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ 3. ఇలా అనమాట మనకి. ఆ వాల్యూ మనకు ఒక్కొక్క వాల్యూ మనకి ఎక్స్లోకి చెక్ చేస్తూ ఉంటే అలా వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఫైనల్ వాల్యూనే మనకు వస్తుంది. ఎక్స్లో ఫైనల్ వాల్యూ ఏముంటుంది, ఇది ఉంటుంది. మీరు ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇది ప్రింట్ చేయాలి, మళ్ళీ ఇది ప్రింట్ చేయాలి, మళ్ళీ ఇది ప్రింట్ చేయాలి. 1 by 1 చూడాలి. మీరు ఒకేసారి చూడడానికి లేదు, ఒక్కొక్క వాల్యూ ఒక్కసారిగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కావాలండి ఇక్కడ రన్ చేసి చూద్దాం. అంటే మనకు 1.0 వచ్చింది. ఓకే, 1.0 వచ్చింది. ఇక్కడ మీరు ఒక్కొక్క వాల్యూని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అన్నీ ఒకేసారి చేయకూడదు. ఫస్ట్ ఇది చూడండి, మళ్ళీ తర్వాత ఇది చూడండి, మళ్ళీ తర్వాత ఇది చూడండి, మళ్ళీ తర్వాత ఇది చూడండి, మళ్ళీ తర్వాత ఇది, మళ్ళీ తర్వాత ఇది, మళ్ళీ తర్వాత ఇది. సో ఈ విధంగా చూడాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇది అసైన్మెంట్ అనమాట. అసైన్ చేయడం, ఒక వాల్యూని ఒక వాల్యూలోకి అసైన్ చేయడం అనమాట. నెక్స్ట్ కంపారిజన్ అనమాట, కంపేర్ చేయడం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2 వాల్యూస్ తీసుకున్నాం. ఏ అనేది 5, బి ఈక్వల్ 10 అనమాట. ఏ డబల్ ఈక్వల్ టు 10 అంటున్నాం. ఏ డబల్ ఈక్వల్ టు 10 అనేది ఈక్వలా అన్ఈక్వలా? అన్ఈక్వల్ కాబట్టి మనకు బులియన్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ఏ డబల్ ఈక్వల్ టు బి అంటే అన్ఈక్వల్ కాబట్టి, అంటే ఇది కరెక్ట్ కాదు అంటే ఫాల్స్ అనమాట. అది ఏ నాట్ ఈక్వల్ టు బి, ఇట్స్ ఎ ట్రూ. ఏ గ్రేటర్ దాన్ బి అంటే బి కంటే ఏ అనేది గ్రేటర్ దాన్ కాదు, అందుకోసం ఫాల్స్. ఏ లెస్ దాన్ బి, ఇట్స్ ఎ ట్రూ. ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి, ఇట్స్ ఎ ఫాల్స్. ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి, ట్రూ. అంటే ఈక్వల్ ఆర్ లెస్ దాన్, ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్. సో ఈ మీనింగ్స్ మీకు అర్థం కావాలి. లెస్ దాన్, గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, ఈ మీనింగ్స్ మీకు అర్థం అయితేనే మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఇది కంపారిజన్ ఆపరేటర్స్. సో ఇవన్నీ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేస్తేనే నేను ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు మీరు చేయగలరు. కంపారిజన్ డాట్ పీవై. ఇక్కడ ఉండే కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకు సైడ్ బై సైడ్ ఉండకూడదు మనకి, అందుకోసం నేను 1 by 1 చేస్తున్నా. స్టేట్మెంట్కి ఎండింగ్లో సెమీకోలన్ కూడా ఇచ్చే అవసరం లేదు మనకి. ఓకే, నౌ ఈ వాల్యూస్ యొక్క మనకు అవుట్పుట్ చూసామంటే ఏ డబుల్ ఈక్వల్ టు బి అనేది మనకు ఫాల్స్, ఇవన్నీ వస్తాయి మనకి. నౌ సిరీస్ రన్ పైథాన్ చూడండి, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ, ఇలా. ఓకే, వాటి యొక్క రిజల్ట్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. నేను ఇచ్చాను ఇక్కడ. ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేయండి మొత్తం అంతా. ఇక్కడ నేను తీసుకున్న వాల్యూస్ 2 తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా డిఫరెంట్ వాల్యూస్ కావాలంటే తీసుకొని చెక్ చేయండి. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ లాంటి డేటాని తీసుకోకూడదు. స్ట్రింగ్ లాంటి డేటా తీసుకోకూడదు, ఓన్లీ ఇంటీజరే తీసుకోవాలి. ఒక ఇంటీజర్తోనే కంపేర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్ అయిపోయింది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. లాజికల్లో ఎక్స్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం. ఎక్స్ ఈక్వల్ టు 5 అనేది మనకి ఏంటంటే 3 కంటే ఎక్కువ, 10 కంటే తక్కువ అంటున్నాం ఇక్కడ. ఓకే, సో నేను 1 by 1 వాల్యూ నేను ప్రింట్ చేస్తాను ఇక్కడ. సో లాజికల్ డాట్ పీవై. ఈ కేసులో మనకు ఫస్ట్ మనకు ఎక్స్ ఈక్వల్ టు 5 తీసుకున్నాం. ఇవన్నీ నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఇవన్నీ తీసుకునే అవసరం లేదు. నా ఫస్ట్ చూడండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 3 కంటే ఎక్స్ అనేది ఎక్కువ అంటున్నాం, అండ్ 10 కంటే తక్కువ అంటున్నాం. ఇట్స్ ఏ ట్రూ. అండ్ అనేసి యూజ్ చేస్తున్నామంటే బోత్ కండిషన్ ట్రూ అయితేనే ఓవరాల్ కండిషన్ ట్రూ అవుతుంది. బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయ్యి ఇది ట్రూ అయినా, ఇది ట్రూ అయ్యి ఇది ఫాల్స్ అయినా, రెండు ఫాల్స్ అయినా అదర్ కేసెస్లో ఓవరాల్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. అదే ఆర్ అయితే ఎక్స్ గ్రేటర్ దాన్ 3
ఎక్స్ గ్రేటర్ దెన్ 10. ఈ రెండు స్టేట్మెంట్లో ఇది ట్రూ, ఇది ఫాల్స్ అనమాట. బట్ ఈ స్టేట్మెంట్లో ఏదో ఒక స్టేట్మెంట్ అనేది ట్రూ అయితే చాలు, రెండు ట్రూ అయ్యే అవసరం లేదు. ఏదో వన్ స్టేట్మెంట్ ట్రూ అయితే ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ, అందుకోసం ఓవరాల్గా ట్రూ వచ్చింది. ఈ రెండు స్టేట్మెంట్స్లో మనకి ఏంటంటే ఈ రెండు స్టేట్మెంట్స్ ఫాల్స్ అయితేనే, ఇది ఫాల్స్ ఇది ఫాల్స్, రెండు ఫాల్స్ అయితేనే ఓవరాల్ స్టేట్మెంట్ మొత్తం ఫాల్స్ అవుతుంది, రిమైనింగ్ కేస్ మొత్తం ట్రూనే అవుతుంది. ఓకే, అర్థం చేసుకోండి, రిమైనింగ్ కేస్తో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇది అండ్. సో నాట్ ఇస్తున్నాం చూడండి, ఓవరాల్గా మళ్ళీ బ్రాకెట్ ఇచ్చేసి నాట్ ఇస్తున్నాం. అంటే ఏంటి ఇక్కడ, ఈ కండిషన్ ట్రూ అయితే నాట్ అనేది ఏం చేస్తా అంటే ఫాల్స్ చేస్తుంది. ఇక్కడ బికాస్ కండిషన్ ఈజ్ ట్రూ బట్ నాట్ మేక్ ఇట్ ఈజ్ ఏ ఫాల్స్. ఇక్కడ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ రాసాను. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా దీని వాల్యూస్ చూడాలి అనేసి అనుకుంటే రిజల్ట్ అనేది ఇక్కడ ట్రూ ట్రూ ఫాల్స్. ఓకే, ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం, నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రాజెక్ట్స్ చెక్ చేస్తాం, అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ చేస్తాం, ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ ఇలాంటివన్నీ ఉంటాయి. వాటిని చేసేటప్పుడు ఈ కండిషన్సే మనం యూజ్ చేయాలన్నమాట. ఆ కండిషన్స్ యూజ్ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, బట్ ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేస్తేనే మీరు చేయగలరు, లేకపోతే చాలా కష్టం అయిపోద్ది. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఈజ్ నాట్. ఇప్పుడు మన దగ్గర ఒక లిస్ట్ ఉంది అనుకో, ఈ లిస్ట్ గురించి మళ్ళీ కమింగ్లో మాట్లాడుకుందాం. లిస్ట్ ఉంది, ఈ లిస్ట్లో ఉన్న డేటాని ఏం చేస్తున్నా అంటే ఎక్స్కి అసైన్, అంటే ఎక్స్ని వైకి అసైన్ చేస్తున్నా, అంతే. ఎక్స్ని వైకి అసైన్ చేస్తున్నా, మళ్ళీ జెడ్ తీసుకుంటున్నా, 1 2 3 4 అని చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఈజ్ వై అంటున్నాం, ఎక్స్ ఈజ్ వై అంటే ఎక్స్లో ఉండే వాల్యూ మొత్తం వై, అంటే ఎక్స్ అనేది వైకి సంబంధించింది, అంటే రెండు వాల్యూస్ ఈక్వల్ అనేలాగనమాట. అంటే సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ ద మెమొరీ, అంటే ఎక్స్లో ఉండే డేటా మొత్తం దీనికి అసైన్ అవుతుంది, అంటే సేమ్ వాల్యూనే దీనికి అసైన్ అవుతుంది, ఇట్స్ ఏ ట్రూ వస్తుంది. అదే ఎక్స్ ఈజ్ జెడ్ అంటున్నాం, ఎక్స్ అనేది జెడ్ అంటున్నాం, బట్ ఇది సపరేట్ మెమొరీ, ఇది సపరేట్ మెమొరీ, అందుకోసం మనకి ఫాల్స్ అవుతుంది. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెన్ ఇఫ్ వాల్యూస్ సేమ్. ఇక్కడ మనకు వాల్యూస్ వచ్చేసి మనకు డిఫరెంట్ ఇది, అంటే సేమ్ ఇద్దాం. ఇది సపరేట్, అంటే ఎక్స్ అనేది ఒక మెమొరీ లొకేషన్లో స్టోర్ అయి ఉంటుంది, జెడ్ అనేది ఒక మెమొరీ లొకేషన్లో స్టోర్ అయి ఉంటుంది. అందుకోసం మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ ఈ జెడ్ ఫాల్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఈవెన్ ఇఫ్ వాల్యూస్ సేమ్. రెండు వాల్యూస్ సేమ్ అయినా సరే ఇది డిఫరెంట్ ఆబ్జెక్ట్, ఇది డిఫరెంట్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్క వేరియబుల్ ఒక క్లాస్ అనమాట, ఒక్కొక్క వేరియబుల్ ఒక క్లాస్. మీరు ఎప్పుడైనా సరే టైప్ని చెక్ చేసినప్పుడు మీకు క్లాస్ స్ట్రింగ్, క్లాస్ ఇంట్, క్లాస్ అనేది యాడ్ అవుతుంది. క్లాస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఆబ్జెక్ట్కి ఇమాజినరీ పార్ట్ అనమాట, ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ లాగా అనమాట మనకి. ఇప్పుడు ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్ లాగే, మనకి వేరియబుల్స్ అన్ని ఒక ఆబ్జెక్ట్ లాగే అనమాట మనకి ట్రీట్ అయ్యేది. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్, ఇది ఒక మెమొరీలో స్టోర్ అయ్యేది, ఒక మెమొరీలో స్టోర్ అయ్యేది మనకి. ఓకే, ఈ విధంగా మనకి సో ఈజ్ అనేసి మనం కంపేర్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ నాట్ జెడ్, అంటే ఇది డిఫరెంట్ అనేసి మనం చెప్తున్నాం, అప్పుడు మనకి ట్రూ వస్తుంది మనకి. ఓకేనా, సో ఇది కమింగ్లో మనం మాట్లాడుకోవచ్చు. ఇవి కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయండి, దీన్ని బట్టి ఎక్స్ ఈక్వల్ టు లిస్ట్ ఒకటి తీసుకోండి. ఇవన్నీ కమింగ్లో మనకి ఇన్డెప్త్గా వచ్చే కాన్సెప్ట్స్ అనమాట. సో వాటిలో డిస్కస్ చేసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్ ఇన్ నాట్ ఇన్. అంటే ఈ వాల్యూ ఉందా 3 ఇన్ నమ్స్, అంటే 3 ఇన్ నమ్స్, 3 అనేది ఈ లిస్ట్లో ఉందా లేదా అనేసి ఉంటే ట్రూ వస్తుంది. 10 నాట్ ఇన్ నమ్స్, 10 అనేది ఈ లిస్ట్లో లేదు అంటున్నాం. 10 అనేది ఉందా మనకు, 1 2 3 4 5 మాత్రమే ఉంది, 10 అనేది లేదు, అందుకోసం మనకి ట్రూ. ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇవన్నీ ఏంటంటే కమింగ్ క్లాసుల్లో మనకి ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ ఒక బేసిక్గా మీరు తెలుసుకోవాలి, ఈజ్ అంటే అది రెండు సేమా కాదా అనేసి అంటున్నాం, అది ఎన్ అంటే దాంట్లో ఉందా లేదా అనేసి మనం చెక్ చేస్తున్నాం. సో వీటి గురించి కూడా మీరు ఇన్డెప్త్గా మీరు చూడాలి. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్ అనమాట. బిట్ వైజ్ ఆపరేటర్లో మనకి ఏంటంటే వీటిని మనకు బైనరీ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 1s 0sలోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. 6కి బైనరీలో కన్వర్ట్ చేస్తే 1 1 0 అనేసి వస్తుంది. 3ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 0 1 1 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూకి 1 1 0 అండ్ 0 1 1 అనేసి ఇస్తే, అండ్ అనేసి ఇస్తే ఏమవుతుందంటే ఫస్ట్ వాల్యూ రెండు కంపేర్ చేస్తుంది. 1 అంటే ట్రూ అనేసి
జీరో అంటే ఫాల్స్ అనేసి గుర్తుపెట్టుకోండి. 1 అండ్ 0 అంటే ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అంటే జీరో అనమాట. 1 అండ్ 1 అంటే ట్రూ అండ్ అండ్ ట్రూ. ట్రూ అండ్ ట్రూ ఏమవుతుంది? ట్రూ వస్తుంది. ట్రూ అంటే 1 అన్నమాట. అందుకోసం 1. మళ్ళీ 0 అండ్ 1 ఫాల్స్ కాబట్టి 0. అప్పుడు మనకి ఈ వాల్యూ యొక్క అండ్ ఏమొస్తుంది? 0 1 0. అదేవిధంగా ఆర్ ఉంది, క్యాప్ ఉంది, జస్ట్ బిట్ వైజ్ మనకు నాట్ అనేసి, షిఫ్ట్ అనేసి ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ మనకు ఆర్ అండ్ ఈ రెండు మాత్రం ఎనఫ్. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడే నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇవి ఓవరాల్గా ఆపరేటర్స్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్ వచ్చే టైంకి నేను చిన్న టాస్క్ ఇచ్చాను. ఆ టాస్క్ అయితే ఫినిష్ చేసి పెట్టుకోండి. టాస్క్ ఫినిష్ అయిన తర్వాత ఆపరేటర్స్ మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్ మొత్తం ఫినిష్ అయిపోతాయి. ఇఫ్, ఎల్స్, ఫర్, వైల్, బ్రేక్, కంటిన్యూ, పాస్, మ్యాచ్, ఇవన్నీ మనకు స్విచ్ కేస్ అనమాట. ఇది మ్యాచ్ కేస్ అనేది స్విచ్ కేస్ లాగా అనమాట. ఇఫ్, ఎల్స్ ఇది మల్టిపుల్ కండిషన్ని చెక్ చేయడం. లూప్స్ అనమాట, లూపింగ్ చేయడం. ఏదైనా సరే ఒక స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ రిపిటేషన్ చేయాలనుకుంటే ఇలా. సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో సబ్జెక్ట్ మాత్రం ఫినిష్ అయిపోతూనే ఉంటుంది. నేను మిడిల్లో కొన్ని ప్రాజెక్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఇవన్నీ వచ్చాయంటే మీరు ప్రాజెక్ట్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. అందుకోసం ప్రతిదీ ఏ డే చెప్పిన క్లాస్ ఆ డేనే ప్రాక్టీస్ చేస్తేనే నెక్స్ట్ క్లాస్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, నేను ఇస్తున్న సజెషన్ ఏ డే క్లాస్ ఆ డేనే ప్రాక్టీస్ చేసేయండి. ఆ డే ప్రాక్టీస్ చేస్తే నేను ఎప్పుడైతే టాస్క్లు ఇస్తానో ఆ టాస్క్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే సెక్షన్.